తెలుగు రాష్ట్రం నుంచొచ్చి ఈ దేశంలో గొప్ప వజ్రాల వ్యాపారిగా ఎదిగిన చంద్రప్రతాప్ వర్మ ఏకైక కొడుకు రవివర్మ పద్మనాభ లేక్ వ్యూ సంస్థానానికి అధిపతి. డబ్బుకి అహంకారానికి నిలువెత్తు రూపం. మానవత్వం అంటే ఏమిటో తెలియని మనిషి. వ్యసనాలకి బానిసవని మనిషి లేడు. అవే వ్యసనాలు ఒక మనిషికి బానిసైతే అతనే రవివర్మ. ఆనందంగా ఉన్నప్పుడు ఒంటరిగా స్విమ్ చేయడం అతనికి అలవాటు. అన్నింటికంటే అతనికున్న ముఖ్యమైన అలవాటు ఆడది. కంటికి నచ్చిన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి పడక సుఖం పొందే వరకు నిద్రపోడు. పక్వానికొచ్చిన పండున్న పంటి కింద పరువానికొచ్చిన పిల్ల. కొడుకెన్ని తప్పులు చేసినా ఒక్కడే కొడుకని ఏమీ అనలేకపోయాడు ప్రతాప్ వర్మ. అనాథలైన నన్ను నా చెల్లెల్ని దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కానీ మమ్మల్ని తెచ్చింది మా మీద జాలితో కాదు, తన కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని 14 ఏళ్ల వయసులో నాకు తెలిసేది కాదు. రావే, ఏంటి నా దగ్గర టెక్కు చూపిస్తున్నావు? బొమ్మలు గీసి మురిసిపోయే రవివర్మని కాదు, బొమ్మలతో ఆడి మురిసిపోయే రవివర్మని. కానీ ఆడదాని పట్ల రవివర్మకున్న నీచమైన భావన చిన్నతనం నుంచే అతనంటే నాకు అసహ్యాన్ని పెంచింది. అనుక్షణం అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్యాలెస్లో నాకున్న ఏకైక ఆధారం ప్రతాప్ వర్మ. ఆయన అండతోనే నా చెల్లి నేను అక్కడే పెద్దవాళ్లమయ్యాం. కానీ నన్ను పెంచింది నన్ను బలిపశువుని చేయడానికే అన్న విషయం అర్థమయ్యేటప్పటికే ఆలస్యమైపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమన్న పెద్ద ఆయన కోరికని కాదనలేకపోయాను. పెంచిన ప్రేమకి తలంచాను. కానీ తండ్రి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న రవివర్మలోని రాక్షసుణ్ణి పెళ్లి రోజు రాత్రి చూశాను.